కర్మ తగిలినాక తెలుస్తుంది. తగిలేటప్పుడు చల్లగానే ఉంటుంది. ఆ కర్మ తెగితేప్పుడు ఎట్లుంటుందో నీకు ఎవడు ఇడిపియలేడు. అప్పుడు ఆ కర్మ బంధం నుంచి ఎవడు ఇడిపియలేడు. ఎవరి తిప్పుల కాడ దిగిపోతూనే ఉంటారు. అప్పుడు నీకు తగిలిస్తారే వెళ్ళిపోతారు. ఇంకా అందుకే తగిలించుకో. అందరితో మాట్లాడు, అందరితో నవ్వు, అందరితో ఏడ్చేడు, ఏమన్నా చేయి. నటుడు నాటకం నమ్మించే రీతిగా ఉండాలి. అందరు నవ్వుతే నువ్వు వాళ్ళకంటే ఎక్కువ, అందరూ మాట్లాడితే వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడతాను. లొల్లి పెడితే నువ్వు ఎక్కువ లొల్లి పెట్టు. ఇంకా కొట్ట నీకు వస్తే కొట్టుతో లేక గుర్పలు తీసుకో, కొట్టకు, ఏయ్ చేస్తా కొడతాను అని చేయి, కానీ ఏ కర్మ చేయి. ఇది నటనశాల. అజ్ఞానం అనే తెర ఆవరించింది సృష్టి అందు. దాని అందు సమస్త జీవులు ఆడుతూ ఉన్నాయి కదా. అజ్ఞానం అనే తెర ఛేదించేవాడే గురుడు. ఆ గురువుని చేరినావు కదా, ఈ తెర తొలగించుకున్నావు కదా, నీవు ఇది నిజమని ఎందుకు నమ్ముతావు? ఆ మాయలు ఎందుకు వాడతావు? మోహబుద్ధి వదులుకోరాదా కదా. ప్రశాంతంగా అందట్లోనే ఉండి ఏకత్వం పొందరాదా? ఇబ్బంది ఏముంది? కృష్ణ పరమాత్మ తెలుసుకున్న సూటి అదే. అందట్లో ఉన్నాడు, తాను ఏకాంతంగా ఉంటాడు. తనకెవ్వరు లేరు. ఏక్ నిరంజన్ దో గడబడు. ఇద్దరుంటే లొల్లే, ఒక్కడుంటే నిరంజనుడే. నీవు ఒక్కడ ఉండు చూద్దాం. నీ శరీరం అనే పట్టణంలో శరీరంలో 24 తత్వాలతో కూడుకొని గడబడి చాలా అయింది కదా. 25వ వాడవై నిరంజనుడవై ఉండు, నిత్యనుడవై ఉంటావు కదా. అదే కృష్ణ పరమాత్మ సూటి. అదే సాందీప మహర్షి దగ్గర తెలుసుకున్న సూచన. ఆయన అన్ని చేయి. ఇది రాజయోగ ధర్మం, ఇది కలియుగం, ఇది ధర్మం ఉంది కాబట్టి దీంట్లో భార్య, పిల్లలు, వాళ్ళు వాటి సంసారం అన్నీ ఉండాలి. కానీ వాటికి తగులుకోకు కదా. సంసారం మనం కట్టుకోవాలి, అది మనల్ని కట్టుకోవద్దు. రావణాసురుని పోగు, హిరణ్యకశిపుని పోగు రావణాసురుడు వేసుకుంటే వీడికి అయిందంట పోగు. మొక్కల కాడికి మేము ఓట్లు వస్తే మేము వేసుకుంటాం, మెడకి వేసుకొని మాకు తిప్పలు కాదు. ఎన్ని అట్లుండకూడదు. ఇది సహవాసం చేయకూడదు. అది భావం పెరిగి నడుచుకో. కృష్ణ పరమాత్మ మనకెంత చక్కటి జగద్గురు అని ఎందుకు వచ్చిందని పేరు. ఎంతటి వారికి అంతటి భావం ఉంది దాన్ని. మరి అన్నీ నడుచుకున్నాం. అందులో ఆయన ముక్తి పొందలేదా? అందరూ అట్లే కదా. అందుకు ఈ చెలిమి స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి మహాత్ములతో సహవాసం చేయి, అటువంటి గురువులతోనే చేయాలి. అంతటి వారితో మనకేడైతుందని కూర్చుంటే ఎట్లా? అంతటి వారితో మనకేడైతుందంటే ఇంక నువ్వు ఇంతే ఉంటావు. మళ్ళీ అంతటి వారితో చేయాలి. అంతటి వారితో, కొత్తటి వారితో కాదు, అందరితోటి. అంతటి వారితో, అంతటా ఉన్నటువంటి ఫలాన్ని ఎవరు గ్రహించారో వారే అంతటి వారు కదా. వారితో సాహసం చేస్తే నీవు అంత వాడవైతావు. ఇది తప్పకుండా. హైదరాబాద్ ఎక్కే బస్సు నువ్వు పట్టుకుంటే హైదరాబాద్ తీసుకుపోరా. బిజినపల్లి బస్సు పట్టుకుంటే నువ్వు ఆడికెట్లా పోతావు? ఏడికి పోయి ఆ బోర్డు వేసుకొని వచ్చిందో ఆ బోర్డు ఎక్కిన వాహనం ఎక్కి టికెట్ కట్ చేసి కూర్చున్నామంటే నేను ఎవడుగా చేస్తాడు. ఇంకా టికెట్ అనేది గురుపదేశం. టికెట్ అనేది గురుపదేశం. చెకింగ్ మాస్టరే యమధర్మరాజు. ఏం చేయలేదు, టికెట్ తీసుకుంటే వస్తుంటాడు, చెక్ చేస్తుంటాడు నీ కర్మఫలాన్ని. నీ కర్మఫలాన్ని చెక్ చేయడానికి వస్తాడు. వీళ్ళందరికీ సాక్షిగా ఉన్నటువంటి వాడు కండక్టర్ మీద పడుతుంది భారం. నువ్వు చూసుకోవాలి కదా కదా. మరి లెక్కలు రాసేటాడు, లెక్కలు రాసేటాడు చిత్రగుప్తుడు, వాడే కండక్టర్. వాడు రాజు యమధర్మరాజు వస్తున్నాడు, వాడు చెకింగ్ మాస్టర్ కదా. మీ లెక్కలని చెక్ చేస్తాడు వాడు. తప్పెందుకు రాసినావు, ఎందుకు టికెట్ ఇవ్వలేదు, నీ డ్యూటీ ఎందుకు కరెక్ట్ చేస్తలేవు, డ్యూటీ ధర్మాన్ని ఎందుకు పాలిస్తలేవు. నువ్వు ఆ బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే ఆ టికెట్ అనేది గురుపదేశం. ఈ సంసారం అనేది దాంట్ లోపల నీ జీవిత యాత్రలో కదా నువ్వు నడుస్తూ ఉన్నావు కదా. ఆ నడత లోపల గురుపదేశం తీసుకొని కూర్చుంటే ఇంకా యమధర్మరాజు నీ దగ్గర ఎందుకు వస్తాడు? టికెట్ ఉంది కాబట్టి చూసి వెళ్ళిపోతాడు. వస్తాడు, చూస్తాడు, చెక్ చేస్తాడు. ఆ పొరం లేదమ్మా నీకు టికెట్ ఉందిలే పలాని వరకు దాడితే ఉంటుంది, మళ్ళా చెల్లదది. అట్లాంటి వాడి స్నేహం ఎంతటి వారు చేస్తే అంతటి వారు అవుతారు అని. చేయకు విడరా వారిని కన్నా నరకమే కదా. ఒకవేళ అటువంటి వారి దుర్మార్గులతో స్నేహం చేస్తే నీకు సుఖం లభించదు. నీకున్న నిష్ట చెడగొడతారు. అంతేగా
నిన్ను నిశ్చలంగా ఉండనియరు. వాళ్ళకున్న బురద చేసి నీకు రుపుతారు. ఇంకా నాకెందుకు అంటుందిలే, నాకు అంటదిలే, శరీరానికి అంటవచ్చు, నాకెందుకు అంటదని పోయినావు అనుకో. శరీరం లేకని ఉండవా? శరీరం వేరు ఆత్మ వేరని చూస్తూ ఉంటుంది అన్న. శరీరం లేక ఆత్మ ఉంటుంది, పండు లేక మధురం ఉంటుందా, బెల్లం లేక తీపి చూడగలవా? అది నిర్లక్ష్యం కిందకి వస్తుంది. శరీరం లేక ఆత్మ ఉంటుందా? శరీరాత్మలు రెండు ఒక్కటే, విచారించు. శరీర పవిత్రత ఉండాల్సిందే కదా. బాహ్యశుద్ధి లేనిది అంతఃశుద్ధి కలగదు కదా. ఇదంతా నా ఒళ్ళు ఎట్లుంటేందులే, ఆత్మ బాగుంది పవిత్రంగా అంటే ఎట్లుంటుంది? అది ఉండదు. మరి అట్లే నేను మందు తాగిన నా ఆత్మ తాగలేదులే, నా ఎంత దీన్ని ఆత్మ తినలేదులే, శరీరం తినలేదు అంటే మరి అట్లే ఇంటిని తాగు, మనగాడవే ఇంకా పోతుంది. బ్రహ్మంగారు అట్లే చేసినాడంట. శిష్య సంచారం చేస్తాను అంట, 10 మంది శిష్యులు వస్తూ ఉండారంట. అప్పుడు నడిచేవాళ్ళే ఎక్కువ. ఆ ఊరోళ్ళు బండి కట్టి ఇంకో ఊర్లో దింపేవాళ్ళంట అయ్యగారు నడిచేవద్దని. అది లేని సమయంలో నడిచేదంట వాళ్ళకి, ఆ శిష్యులకు ఆ బండి వస్తుందో భయం లేనప్పుడు నడిచిపోయేదంట. బాగా మార్గ మధ్యానికి పోయే వరకు అడుగులే ఎక్కువ. అప్పుడు బాగా దాహం వేసిందంట. అక్కడ చెట్ల కింద కూర్చుంటే ఆ ఈత చెట్లన్నీ కళ్ళు కారినాయంట బాగా. అయ్యా ఏమన్నా నీళ్ళుంటే పోయండి నాయన అంటే, మాకు నీళ్లు లేవు స్వామి, నీర ఉంది అన్నాడు. నీర ఉంది కానీ నీళ్లు లేవు స్వామి అన్నాడు. సరే నాయన ఏదైతే నేను దూపరేటందుకు పోయండి అన్నాడు. అంటే ఆ ఈత కళ్ళు తెచ్చి పోసినాను, తాగినాడు. అయ్యో స్వామి తాగిండు, మనమంతా తాగకపోతే ఎట్లా అందరూ పట్టినట్టు. అందరు ఆ కళ్ళు తాగినారు. ఈయన చూసినాడు, సరేలే అట్లే కానీ అనుకో. మళ్ళీ ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఆయన విశ్వబ్రాహ్మణుల ఇంటికన్నీ తినేవాడంటే తాగేవాడు. నీళ్ళు తాగాలన్నా అన్నం తినాలన్నా విశ్వబ్రాహ్మణుల ఇంటికన్నీ తినేదంట. కులాచార ధర్మాన్ని పాటించాడు. అంటే అందరి దగ్గర అయితే తాగకూడదా, ఆ కులభ్రాంతి ఏమి లేదు ఆయన. కానీ ఒక్కడే ఉన్నాడంట విశ్వబ్రాహ్మణుడు. ఈ విశ్వబ్రాహ్మణులకు కులభ్రాంతి ఎక్కువ అని నానుడి. అయితే ఆయన ఇంటికి విశ్వబ్రాహ్మణుడు వచ్చిన వాళ్ళంతా ఆయన ఇంటికే పోయేదంట. ఆయనకు నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి యాస్టకు వచ్చింది. నీ అమ్మాయి కొడుకుని దేశం మీద తిరిగి నాన్న కొడుతున్నాడు. ఆయన ఏం చేసి లోహం కరిగిస్తున్నాడంట. లోహం కరిగిస్తున్నాడంట ఆ సమయంలో పెద్దది పెట్టి. ఈయన వచ్చి స్వామి మా స్వామి వారికి కొన్ని నీళ్ళంటే ఇవ్వండి స్వామి, రూపాయలు స్వామి నీకు రావని పో అంటే, నేను రామంటుండే స్వామి అంటే వచ్చిరానంట. కొన్ని నీళ్ళు ఇవ్వండి ఆచార్య గారు అని. ఏమయ్యా మీకేం పని పాటలేదా, వేషాలు వేసుకొని దేశాల మీద తిరుక్కుంటా మమ్మల్ని పని చేసుకొనియారు, ఇంటికాడ ఉంటే ఏమైంది నీకు, ఇంటికాడ ఉంటే నీళ్ళు తాగొచ్చు, అన్నం తినొచ్చు, టైం పండుకోవచ్చు, ఎందుకు తిరుగుతుంది. అయ్యో ఏదో స్వామి మా శిష్యులంతా ఇట్లా పిలిస్తే వచ్చినాము, కొన్ని నీళ్ళు ఇస్తాం కదా, ఇదంతా ఎందుకు తాగిపోతాము అంటే, నీళ్ళు లేవులే మీరు గురువులు అయితే ఈ లోకం తాగు పో తాగు. ఓ పెద్ద వచ్చిండి అయినా దేశం మీద తిరుగుకుంటా అందరు ఉద్దరేనికి. సరేనైనా అంత కోపం ఎందుకు, పోయినైనా అలాగే పోస్తే తాగినాడంట. ఇంకా చాలు నాయన అంటే సగం మిగిలింది. మా భక్తులకు కూడా పోయినాయన కళ్ళు తాగింది కదా, కళ్ళు తాగింది కదా, వీళ్ళ కోసమే నటనంతా చూడాలి. అది అంటే వాళ్ళ దగ్గర పోతే ఎవడు తాగుతాడు, అది పొగలేస్తుంటది, గొంతు మాడిపోతుంది, ఎట్లా దిగుతుందో అట్లా కాలిపోతుంది మొత్తం కదా. అంటే శరీరాన్ని పరకాయ పద్ధతి తెలిసి ఉండాలి. తాగేటోళ్ళు ఎట్లుంటారంటే ఈ శరీరం వదిలి తాగుతారు వాళ్ళు, ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయి తాగుతారు వాళ్ళు. ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయినామంటే ఆత్మ అగ్ని దహించదు, రాళ్ళ చేత కొట్టబడదు, ఆయుధముల చేత నరకబడదు, నీటి చేత తడపబడదు, భూమి స్పర్శించి పడగొట్టలేదు, శరీరాన్ని అయితే పడగొడుతుంది కదా. ఇది అగ్నిలో భాగమే కదా కరిగించేది. అగ్ని ఏం చేస్తుంది ఆత్మను, ఆత్మకు దాన్ని ఐక్యం చేసి ఆత్మ లోపల స్థితిలో ఉండి దాన్ని తాగినారు కాబట్టి ఆయనకేం కాదు. వీళ్ళంతా ఎక్కడ తాగుతారు, శిష్యులు పరిగెత్తినారంట. ఓ స్వామి కళ్ళ తాగిన నీళ్ళు ఇదారు తాగుతుంది. ఆడ కళ్ళు బ్రహ్మంగారు తాగిండ్రు, సిద్ధయ్య తాగలే, వీళ్ళందరూ తాగిండ్రు.
ఇంక సిద్ధ ఏమన్నా తాగుతాడేమో, స్వామి మీరు అనుమతిస్తే తాగుతాను, తాగురా అన్నాడు. అంతే, ఇంకా గురు నమస్కారం చేసి తాగేసి ఏం కాదు. అంటే మన పెద్దోళ్ళు వెనకడికి ఋషులు తాగినారు, పెద్దలు తాగినరు, దేవతలు తాగినరు. సురాపానం ఇది, మనం ఎందుకు తాగకూడదు అని చెప్పి మనలో లొట్లు పడతారు. గొప్ప చెప్పుకుంటారు. ఎందుకు చెప్తారంటే సురాపానం రా, దేవతలే తాగినారు మనకేం వచ్చింది కదా. మరి వాళ్ళు అందులో ఉండి తాగినారు, నువ్వు తాతవా? తాగడం వల్ల ఎంత నష్టం తెలుసుకున్నావా? తాగడం వల్ల మొదట డబ్బు నష్టం ఆర్థికంగా. నువ్వు పనికి పోయినావు, ఇలా 500 కూలి వచ్చింది, స్నేహితులు కలిసి 500 అయిపోకూడదు. మరి పప్పులు ఏంది, బియ్యం ఏంది, వేళ్ళు ఏంది, బట్టలు ఏంది, ఎట్లుంటాయి? ఇంకా ఇంటికి పోతే 4 రోజులు చూస్తుంది, 5వ రోజు చూసుకుంటుందా? ఏమండి డబ్బులు ఎటు పోయినా అడుగుతుంది, లొల్లి సంసారం చెందుతుంది. అంటే మొదట డబ్బు నష్టం, తాగినాక పరువు తప్పి మాట్లాడితే పరువు నష్టం, ఏదైనా తాగినాక బైకులు నడిపి కింద పడితే శరీర నష్టం. ఏమైనా లాభం ఉందా? సంసారం నష్టం తర్వాత. అంటే తాగడం వల్ల ఇది అనేక ఇబ్బందులే ఉండయి. కాబట్టి అట్లా తాగొద్దు. అటువంటి ద్రోహ జనులతో స్నేహం చేయవద్దు అంటాడు. గురువులము మేమటంతును సరియగు మార్గంబు లేక చందాలు పలు. మా స్వామి బాగా తిరిగినాడు, ఎంతోమందిని చూసినాడు, గురువులయ్యిండు కూడా ఇటువంటి పనులు చేసిండు అని ఆయన దాచిపెట్టినాడు. అందుకే గురువులము మేమటంతును చెప్పినాడు కదా, గురువులము మేమటంతును సరియగు మార్గంబు లేక, అంటే సనాతన ధర్మాన్ని అనుసరించి బోధ చెప్పక ఏదో వాళ్ళకి చెప్పినట్టు పోతూ ఉంటారు. లేక చండాలుల బలు పరిపూర్ణం అయినామని పరిపర విధములను చెంది పలుకుచూ ఉండేదారు. వాళ్ళు పలుకు చుండెదరు, మేము పరిపూర్ణమైనాము అని. పరిపూర్ణం ఎరక పరిపూర్ణం అవుతుందా? అయినాము అని చెప్తారు వీళ్ళు, సరియాగ మార్గము లేక, తెలుసుకోలేక. నెరుగాక నిజాము నెరుగక నిజము వదరు చుండెద పరిపూర్ణం వైనామని పరిపరి విధములను చెంది పలుకుచునుండే నుండెదరు. ఇట్లా ఎంత గొప్పగా చెప్పింది మీరు. నెరగక నిజము వదరచుండెదరు అరమర లేక సద్గురు ఆజ్ఞ నిదిరించి తరుణులపై మరులు తగిలి ఉండినన్నారు. తరుణుల పైన తగిలి ఉండిన గురువులయ్యండి కూడా ఇటువంటి భ్రాంతి పోలేదండి. గురువులము మేమటనుసును, మేము గురువులము, మాకు తెలుసును, మేము పరిపూర్ణులమైనాము అని సరియగు మార్గము లేక చండాలును బలు. వీళ్ళు చండాలు ఎందుకన్నారు? సరియగు మార్గం లేదు కాబట్టి. నీచ మార్గాలు ఉన్నాయి, అందుకే చండాలు. పరిపూర్ణం అయినామని పరిపరి విధములను చెంది పలుకుచుండెదరు. నెరగక నిజము వదరుచుండెదరు. నిజాన్ని ఎరిగితే ఇప్పుడు హలో అరయక నిజము సద్గురు ఆజ్ఞ నిరతము సద్గురు ఆజ్ఞ ఎదిరించి తరుణులపై మరులు. అంటే సద్గురువులకు బోధ సేవ చేసి తెలుసుకోలేక సద్గురువుని ఎదిరించి వారి భ్రాంతి నశించక తరుణులపై భ్రాంతులు అంటే స్త్రీలపై భ్రాంతులు ఎదుర్కోలేక మొదలది కవాటములు బంధించలేక అంటే ఎట్లుండాలి? ఇక్కడ జిహ్వచాపల్యం, గర్భచాపల్యం, యోని చాపల్యం వీటిని ఖండించేసేయాలి. సద్భక్తులైన పురాణ సంరక్షణార్థమై పెద్దలంతా అట్లా బంధించినారు. అంటే రుచులను గోరక, అంటే నాలుకను ముందు ఛేదించాలి. జిహ్వచాపల్యం చాలా గొప్పది, అది డబల్ వర్క్ ఉంటుంది. అది మాట్లాడేది ఉంటుంది, తినేది ఉంటుంది, 2 పనులు మనకు. చెవులకు ఎన్ని పనులు ఉంటాయమ్మా? చెవులకు వినేది ఒకటే కదా. ముక్కుకు చెప్పనీకి ఎంత అవుతుంది? ముక్కుకి ఎన్ని పనులు ఉంటాయి? గాలి తీసుకునేది ఒకటే కదా.
తీసుకునేది ఇడిచేది ఒకటే పని. చెవులకు వినేది ఒకటే, కళ్ళకు చూసేది ఒకటే, మాట్లాడదా కళ్ళేమన్నా. కళ్ళు చూసిన నాకు నోరు ఊకుంటే అయిపోయాయి కదా, అమ్మో అది చూసిందలా ఇది చెప్తుంది. ఊకుంటే ఎట్లా చెప్పాలి, చూసినాం కాబట్టి. చూసింది చెప్తేవా ఊకుంటే, పక్కన కొడితే నీకెందుకు. అట్లా ఒక్కొక్క పనులే ఉంటాయి. చెవులకు ఒకటే పని, కళ్ళకు ఒకటే పని, ముక్కుకు ఒకటే పని కదా కదా. నోటికి మాట్లాడుతుంది, తింటుంది, 2 పనులు. అందుకు జిహ్వ చాపల్యమును ఖండించవలను రుచులను. అట్లే యోని చాపల్యము అంటే స్త్రీ భ్రాంతి నశించవలను ఉంటాయి. ప్రమాదం, పెద్ద ప్రమాదం, దీనికంటే ఎక్కువ ప్రమాదం. అది మన చరిత్రలో రామణాసురుని తీసుకుంటే ఆయన భక్తులలో మహాభక్తుడు, యోగులలో కూడా మహాయోగి, జ్ఞానులలో మహాజ్ఞాని. అయినప్పటికీ నేననే అహం జావక, అంటే ఎందుకు భక్తులలో గొప్పవాడు అంటే కైలాసగిరిని ఎత్తినటువంటి వాడు, శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తెచ్చుకున్నటువంటి అంత గొప్ప భక్తుడు. అయినా సరే నేననే అహం విడవకపోతే బుకినే పాయసుడు. అంత తపస్సు ఫలితం అంతా కూడా ఆయన చెడిపోయింది. అక్కడ స్త్రీ మూలత్వం అనే స్త్రీ భ్రాంతి కదా, ఎంత ప్రమాదం అవుతుంది. సీతాదేవిని ఎత్తుకురావాలనే కాంక్ష చేత ఒక ప్రతిమత శిరోమణిని నువ్వు డిస్టర్బ్ చేస్తే ఎంత ప్రమాదం వస్తుంది. వంశనాశనం మొత్తం. నీవే నాశనం అయింది కాక లంకకే చెడ్డాయి. కీలుకి సింహాల బలం నన్ను ఎవడేం చేస్తాను కీచకుడు అందరంతే. నేననే అహం ఉన్నవాడు. మా స్వామి ఒకటే మాట అనేది, అహంకారి నా ముందర ఎవడు నిలవడు అనేది. అహంకారి ఎవడు నా ముందు నిలవడు. మా గురువు అంటే సామాన్యుడు కదా. అహంకారి ఇట్లా 2-3 సార్లు తిన్నా స్వామి. అహంకారి ఎవడు నా ముందు నిలవడు అని పోవాల్సిందే. నిలవనికి లేదా. ఎందుకు నిలవడు అంటే గురునిష్ట అట్లా ఉంది ఆయన. స్వామికి గురునిష్ట అంత గొప్పది. 97 ఏళ్ల వయసులో కూడా మా అయ్య ఇంకా ఎక్కడెక్కడ చెప్తాడో ఏమేం చేపిస్తాడో అనేవాడే తప్ప నేను చేస్తుండా అనే భావం ఆయనకి లేకుండా చివరి దేశం వరకు. విద్యలో నేను బాలుణ్ణి అంటుండే, విద్యలో నేను ఇప్పటికి బాలుణ్ణి అంటాడు. నాకు తెలిసిన మాట అసలు ఆయనకి లేదు. ప్రతి గ్రంథం ప్రింట్ అయిందంటే దాన్ని అన్ని పరిశీలించాలి. నేను మరి కవిని కదా, నేను రాసిన ఇంకా ఇంతకంటే ఎక్కువ రాస్తారా అనే భావం ఉంది. ఏమనేది లేదు. పెద్దల భావం అంత మహోన్నతమైంది. అట్లా రావణాసురుడు అంతటి వాడైనా సరే ఆ స్త్రీలుత్వం అనే చిత్తభ్రమ చేత సర్వం కోల్పోయాడు. అందుకు దానికి అంత అది ఉంది కాబట్టి అది సహధర్మచారిణి అయిన జీవిత భాగస్వామ్యం తన భార్య వరకే ఉండాలి. అందుకే రామాయణం లోపల చక్కగా మనకు భార్యాభర్తలు ఈ విధంగా ఉండాలి కదా. అన్నదమ్ములు ఎంత అన్యోన్యంగా ఉండాలి. అవకాశం వచ్చింది భరతునికి పటాభిషేకం కట్టుకోనికి, తల్లి అది కల్పించింది. అయినా స్వీకరించినాడా? తృణప్రాయంగా భావించింది. చెయ్యి, నేను మా అన్నకు సేవ చేసి తరించాలనుకున్న నాకు ఇటువంటి నరకం తెచ్చిపెడతావా? నాకు తల్లిని నరకడానికి ప్రయత్నిస్తాడు కదా. ఇంకా అది పాపం కాబట్టి ఇంక దాన్ని వదిలేసింది. కర్మ నీవే అనుభవించాను. మన అన్నదమ్ములు ఎంత ఐక్యత. లక్ష్మణుడు ఉన్నాడంటే నిద్ర మొత్తం ఊర్మిళాదేవికి అప్పచెప్పి, ఆయన భార్య ఊర్మిళాదేవి, ఆయన నిద్ర మొత్తం ఆయనకి అప్పచెప్పి నిరంతరం 24 hours ఆయన కాపలం లేకుంటాడు అన్నకు కదా. ఎప్పటికీ శేషుడు ఏ విధంగా మహావిష్ణువు అవతారం దాని నారాయణకి ఎట్లా ఏ విధంగా నీడ ఉంటాడు, ఆయన అదే అవతారం కాబట్టి అట్లాగే ఉంటాడు కదా. ఇంకా వాళ్ళంతా కూడా ఎందుకు ఇస్తాడంటే అట్లా నిద్ర ఊర్మిళకు ఈ శేషుడు బిడ్డను రావణాసురుడు కొడుకు తెచ్చుకుంటాడు.
ఎత్తుకుంటే నిన్ను చంపుతా అంటే నన్ను చంపేటోడే లేడు. నిద్ర మళ్ళీ అది కానీ మళ్ళా అట్లా ఉంటాడు కాబట్టి అన్నదమ్ముల అన్యోన్యత గురించి కొన్ని సందర్భాన్ని బట్టి అనుకో ఎటువంటి ఆట పడితే తోవేరుగా నడవలేకపోయినట్టే పాయింట్ మీదకి ఏది అవసరమో అది అంతే సమయోచిత ప్రజ్ఞ అంటారు. అంటే అన్నదమ్ముల యొక్క కలయిక ఎంత బాగుండాలి అని. అన్నదమ్ములు కలహించరాదు అంటాడు, అట్లే ఎవరితోనూ కలహించకూడదు అంటాడు శివరామ దీక్షిత్. వేరే వాళ్ళతో కలహం వస్తే కొంతకాలానికి మార్చిపోతుంది. అన్నదమ్ముల మధ్యలో కలహం వచ్చిందంటే పునాదులు ఓడిపోయినా లెక్క చేయరు. ఓడంటే వాడు భయం ఉండదు కాబట్టి. అందుకు అన్నదమ్ములు ఎంతవరకైనా సరే కొంత పోయినా సరే కానీ వదిలేసుకోవాలి, కానీ వైరం పెట్టుకోవద్దు. వానితో పెట్టుకుంటే ఇంకా కోట్ల పాలు అవుతారు, ఉన్న దూసిపోతారు. అది పెట్టుకోవద్దని చెప్తున్నారు. మరి అత్తమామల యందు ఏ విధంగా ఉండాలనేది సీతాదేవి చూసుకోవాలి. రామాయణం అంతా సంసారానికి చక్కగా ఉంది కదా, చాలా చక్కగా ఉంది. మరి అంత నిష్టగా ఉన్నటువంటి ఆయన వీడు ఎత్తకపోతే ఏమైండు? నిలుస్తుందా ఇంకా? అంటే మనం కూడా ఆ విధంగా నిష్టగా నిలిచి ఉన్నటువంటి వానిపైన ఎవరైనా దుర్మార్గులు వచ్చి దాడి చేస్తే నీదైతే సత్యవాకు పాలన అయినటువంటి నిష్ట నీ లోపల ఏదైతే ఉందో ఆ నిష్టనే గురువు అయి వారి నాశనం చేయకుండా ఉంటాడా? కాలమే కాటేయదా వానికి కాలసర్పమై? ఎందుకేదు? ఆ నమ్మకం మనకు ఉండాలి కదా, ఆ ఓపిక ఉండాలి కదా. ఆ గురునిష్ట ఉండి అంత ఓపిక ఉండి అంత సహనశీలి అయి ఉంటే ఎందుకుండదు? ఖచ్చితంగా జరుగుతుంది కదా. చరిత్రలో జరిగినాయి కదా అవి. మనం వాళ్ళ వారసులమే కదా భారతీయులంతా. మన గురుపుత్రులమే కాదు, భారతీయులంతా అట్లే ఆ వారసులే కదా, అట్లే గొప్పవారు కదా. అవన్నీ ధర్మాలు మర్చిపోయింది, ధర్మాన్ని అనుసరించడం లేదు. బాహ్య సుఖాలకు లోని ఇక్కడ 4 రుచులకు అలవాటై మరి గర్భచాపల్యం అంటే కడుపులో ఏదంటే అదేసి యోని చాపల్యాలు ఉన్నాయి. ఇవన్నీ వాటిని ఖండించాలి అంత గొప్పగా. అందుకే తరుణులపై మరలు తగిలి ఉండిన గురువులు వీళ్ళు అంటారు. అంటే ఆ భ్రాంతి నశించలే, గురువు అని వేషం దాల్చినారు మేకవన్య పులులు అని. వేషం సాధు వేషమే కానీ లోపల దుర్గుణాలు నశించలేదు. ఆ గుణం కుదరాలి కదా. ఎట్లుండాలి ఇది గురుసేవ? గురుని వెంట తిరిగి గుణహీనతలు బాసి మనసు నిలుపుకుంటే ఘనమగ శుశ్రూష, అంతర్మగ శుశ్రూష అంత గొప్పది అది. గురుని వెంట తిరిగి గుణహీనతలు బాసి మనసు నిలుపుకుంటే ఘనమగ శుశ్రూష, దానికి మించిన సేవ ఇంకోటి లేదు. అట్లాంటి వాడు సాధువు అవుతాడు కానీ వేషాలు వేసుకుంటే సాధువులు అవుతారా? వేషాలు వేసుకుంటే గంగిరెందుకు? కొమ్ములు లేవు, కొమ్ములు పెట్టుకొని రావచ్చు. పటేలు గంగిరెడ్లు అనుకో ఎద్దునిచ్చినాడు అనుకో, వాడు దూడను పట్టుకొచ్చి కొమ్ములు పెడతాడు దానికి ఊపిరమే లేకుంటుంది. వాడి తోలు ఇట్లా పెట్టి దాని చీరలు కప్పి అది ఊపిరం తయారు చేస్తాడు, అన్నీ వేసుకొని వస్తాడు. ఇంకా దానికంటే వేషం మనదేం తక్కువ ఉంది అంటున్నాడు. ఉన్నట్లే ఉంటే అయిపోయాయి కదా, కొత్త వేషాలు ఎందుకు కానీ? మోసం కొరకే కదా వేయుట ఎల్ల మోసం కొరకే అంటాడు వేమన యోగి. వేషం లేయుట మోసం కొరకే అని. ఎందుకు వేషమేనా? అవసరమా? ఉన్న వేషం చాలదా? నిజమైంది, ఈ వేషాలు ఇడిచే పని చేయాలి కానీ తగిలించుకునేది చేయకూడదు. బురదను కడుక్కోవాలి కానీ బురద ఇంకిత రుద్దుకునే పని చేయదు అంటాడు అక్కడ. పలుకుచుండేదారు ఇటువంటి వారు కానే కారు గురువులు అని నాయనగారు చాలా గొప్పగా రాసింది. సాధుల వనుచును వెదవలు, సాధుల వనుచును వెదవలు వేదాంతం వనుచు వచ్చి ఎంగిలి కూతలు బోధ యునాచిగా బాగుగా గాథలలో ముంచుతారు కడతేర్చలేరు. సాధనాలందు మరిగించి వీరు వాదాభేదము లేని వేదాతీతంబైన, వాదాభేదము లేని వేదాతీతంబైన బోధనలు తెలియక మేధావుల మనచో కడతేర్చలేరు. సాధనాలందు మరిగించి వీరు. ఇట్లాంటి కోకొల్లలుగా ఉన్నారు.
సరి చేసుకోవాలి అనేది రాసిపెట్టింది. అంటే వీళ్ళు అటువంటి లక్షణాలు లేకుంటే సరే పాయ వచ్చినారంటే అడిగినారంట స్వామిని, ఏమయ్యా ఇట్లా రాసినావు, అందరిని తిట్టినావే నువ్వు, తిట్టినట్టే కదా, ఏమిది మగువలపై మరలి ఉండిన నరుల గురువులు అని చెప్పినావు, ఇది వేదాంతం మనం చెంగిలి కూత ఇట్లా తిడతా ఉండవన్నీ ఎందుక ఇట్లా తిట్టినావు, అవునయ్యా అట్లా వాళ్ళు ఉన్నారు రాసిన అని స్వామి చెప్పినాడు సమాధానం. మా స్వామి గురువు గారు అట్లా వారిని నేను చూశాను అందుకే రాశాను, మీకేమైనా ఉన్నాయా అని అడిగిందంట. మాకు లేవులే. నీకేమన్నా అట్లాంటివి? లేదు లేదు స్వామి మాకు లేవులే. మరి లేకుండా సరిపోయాయి, ఒకవేళ ఉంటే మాకు మంచిదే కదా, లేకపోతే సరిపోయాలే, ఉంటే మానుకో అబ్బా అని చెప్పినాడట. చాలా మంచిది, వాస్తవం చెప్పిండు. ఎక్కువ మాట్లాడదు వాళ్ళు, బంగారు ఎక్కువ మోగదు, అదే కనకం అయితే మోగుతుంది కదా. వీళ్ళు ఎక్కువ మాట్లాడరు, సూటి చెప్తారు, ఒక్క దెబ్బకే వేయండి అంతే, మళ్ళా చర్చలే లేవాడ. ఉన్నారు కనుక రాశానప్ప, మీకేమైనా ఉన్నాయా అంటే ఇంకేం మాట్లాడతారు? లేవు 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 మాకు లేవులే అప్ప స్వామి మాకు లేవులే, ఇక లేకుండా సరిపోయాలి, ఒకవేళ ఉంటే మా అనుకోప్ప ఏముంది అలా దెబ్బకు పోయింది అలా. సాధుల మనసును వెదవలు వేదాంతం మనసు వచ్చి ఎంగిలిపోతాడు. వేదాంతం అంటే వేదమనగా నీవు, వేదాంతం అన లేవు. వేదమనగా నీవే, నేను మేనులు కలిసి వేదం తయారు చేసి. ఎవరు రాసిన వేదాలను? నేను మేనుతో కూడుకొని రాసిరు మహర్షులంతా. వేదవ్యాసులు, వ్యాసో నారాయణో ప్రోక్త. మరి నారాయణుడే వచ్చి రాయొచ్చు కదా, రాయనికి లేదు అట్లా. నారాయణుడే నరుడై రాయాలి. అందుకే మానుష్య దేహు దుర్లభం అన్నారు, కానీ దేవత జన్మ దుర్లభం అని ఎక్కడ చెప్పలేదు. దేవతలు దుర్లభమైన జన్మ కాదు అని ఈ మానవులకు తెలియక దేవతలు దుర్లభం, దేవత అక్కడ ఎదురుమాట ఏదో ఒకటి అనాలే కదా. ఎదురుమాట ఏంది? దేవుడిని పెట్టుకుని మొక్కుదామంటే దేవుడి రూపం ఉందా? లేదు. కాబట్టి వాళ్ళ శరీరాన్ని ధరించి నారాయణుడే నరుడై వచ్చి రాసినాడే. నారాయణో వ్యాసో నారాయణో ప్రోక్త. నారాయణుడే ఆయన, లేకపోతే వేదాలను సిక్కు ఎవరు బాటినారు? మరి అది ఎవరు శరీరంతో కూడుకొని నేను మిల్లలతో కూర్చి రాసినాను కదా, రాసినాను కదా. వేదాంతం మనసు వచ్చి నేను దానికంటే అతీతమైంది చెప్తా అని చెప్పి మళ్ళా వేదంలోనే చెప్తారు అని. ఎంగిలి కూతలు. ఎంగిలి కూతలు అంటే ఏంది? వేదాల్లో ఉండేదే చెప్తాడు, దాని రహస్యం చెప్పరు. ఎంగిలి కూతలు బోధ యునార్చి బాగుగా గాథలలో ముంచుతారు. అంటే శాస్త్రాలు పురాణాలు ఆధారం చేసుకొని జపాలు తపాలు వ్రతాలు తీర్థయాత్రలు తిప్పుట, యజ్ఞయాగాలు జయించుట, అన్నదానాలు ఇంకోటి మరొకటి అని చెప్పి ఈ భ్రాంతులలో ముంచి గాథలలో ముంచుతారంటే గొప్పోడు అనిపించుకుంటారు. గురువులు కూడా అటువంటి పనులు చేపిస్తున్నారు అని. వాళ్ళ గురువులా వేషధారులే, ఎంగిలి కూతలు కూస్తారు ఎదవలు అని తిట్టినాడు. వీళ్ళ పాటినే బుడద ఇంత కడుకునే మార్గం చెప్పాలి కానీ మరింత పూసుకునేది చెప్తే ఎట్లా గురువులు అవుతారయ్యా? మరి కొందరు సంపాదన సాగులు ఈ విధంగానే పోతారు కదా. అందుకే ఎంగిలి కూతలు గాథలలో ముంచుతారు, కళతీర్చలేదు, సాధనలందు మరిగించే మీరు. వాద భేదము లేని వేదాతీతం పైన ఏది వేదములో ఉండేదంతా వాదమే, వేదములో ఉండేదంతా వాదమే. వేదాతీతం పైనటువంటి బోధనలు తెలియక, అది తెలియాలంటే గురుడే కావాలి. వేదాతీతానికి అతీతమైనటువంటి భావం ఎవరి దగ్గర ఉంది? గురువు దగ్గర ఉంది. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారు కదా, సనక సనందన సంజయ సనత్కుమారుడు, ఈ నలుగురు వేద బోధనలు ఎన్నో విచారించినారు. ఇంకా వాదనని ఎడతెగని వాదనలు చేసినారు, అనేక పెద్దల దగ్గర తిరిగినారు, లాస్ట్కు త్రిమూర్తుల దగ్గర కూడా పోయినారు, వాళ్ళతో కూడా కాలేదు.
అప్పుడు ఎవరు అంటే దక్షిణామూర్తి అనే మహనీయుడు మీకు గురువు ప్రార్థిస్తారులే అని చెప్పినాడు ఈశ్వరుడు. అప్పుడు ఈ దక్షిణామూర్తి దగ్గర ఈ గురు శిష్య న్యాయ పద్ధతి ఏర్పడింది. అది వేదాంతమైనటువంటి బోధలు. ఆ బోధ తెలుసుకోవాలి కదా. అక్కడ పోతే ఏమున్నది? మౌనవాక్యం. ఈశ్వరుడు ఏమైనా చెప్పినాడా? చెప్పలే. శిష్యులు ఏమైనా అడిగినారా? అంటే భావం పెరిగినారు. శిష్యుల భావాన్ని గురువు ఎరిగినాడు. శిష్యులు అడగకనే చెప్తారు గురువులు. శిష్యులో ఉండి ఏ సంశయం ఉంది వీళ్ళ లోపల అనేది భావాన్ని, శిష్య భావాన్ని ఎరిగి గురువు చెప్తా ఉంటాడు. గురువు ఏం చెప్తున్నాడో శిష్యుడు అట్లే గ్రహించేస్తాడు మళ్ళీ అడగకనే. ఆ బోధలు తెలుసుకోలేక కదా, బోధనలు తెలియక మేధావుల మనసు, మేము గొప్పవాళ్ళము, మాకు 100 మంది శిష్యులు ఉన్నారు, గొప్ప గొప్ప ఆశ్రమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సభలకు అధ్యక్షులుగా ఉన్నాము, మాకు ఎదురే లేదు, ఎంతన్ని సభలు చేసి ఉంటాము అని గొప్పలు చెప్పుకుంటాం. అందుకే వస్తాయి కదా. కడతీర్చలేరు. నిన్ను ఆశ్రయించిన వారిని కడతీర్చాలి కదా. అందుకు సాధనలందు మరిగించి వీరు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాను.